నువ్వు ప్రాబ్లం చూసి స్టక్ అయిపోతున్నావా? ప్రాబ్లం చూడగానే ఏ అల్గోరిథంలో నువ్వు సాల్వ్ చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉండిపోయావా? ఒక ప్రాబ్లం సాల్వ్ చేసేసాక నువ్వు మోర్ వేస్లో సాల్వ్ చేయాలనుకుంటే దానికి ఎలా అప్రోచ్ అవ్వాలి కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా విత్ ఎగ్జాంపుల్ సాల్వ్ చేసి చూపిస్తాను. సో దానికోసం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ప్రాబ్లం వచ్చేసరికి 2 సమ్, ఇది ఆల్రెడీ సాల్వ్ చేసిందే, జస్ట్ ఎట్లా అప్రోచ్ అవుతానని చెప్పి చెప్పడానికి ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఏముంది, ఒక అరే ఇచ్చాడు, ఒక ఇంటిజర్ టార్గెట్ ఇచ్చాడు. రిటర్న్ ద ఇండిసెస్ ఆఫ్ 2 numbers సచ్ దట్ దే యాడ్ అప్ టు టార్గెట్. అంటే నీకు ఒక నెంబర్ ఇచ్చాడు, ఒక అరే ఇచ్చాడు, దాంట్లో టార్గెట్ అదేంది 2 నెంబర్లు కలిపితే మనకు టార్గెట్ రావాలన్నాడు. అంటే A+B = టార్గెట్ రావాలన్నాడు. A, B అనేది ఆ అరేలో ఉన్న ఎలిమెంట్స్. ఇదేంటంటే వాటి ఇండెక్సెస్ రిటర్న్ చేయమన్నాడు. అంతే, సింపుల్గా ఉంది. క్వశ్చన్ అర్థమైందిగా, డన్. సో ఇప్పుడు ఏం చేయాలంటే, క్వశ్చన్ అర్థమైంది, నీకు అర్థం కాలేదంటే మళ్ళీ ఇంకోసారి చదువు. ఏమి ఇచ్చాడు, ఒక అరే ఇచ్చాడు, దాంట్లో టార్గెట్ ఇచ్చాడు, ఏదైనా 2 ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అదేంటంటే టార్గెట్ అవ్వాలన్నాడు. ఓకే ఫైన్. మళ్ళీ అర్థమయ్యేంత వరకు క్వశ్చన్ చదువు. క్వశ్చన్ ఒక మాదిరిగా అర్థమైనప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ దగ్గరికి వద్దాం. సో ఎగ్జాంపుల్ 1 చూద్దాం. ఇక్కడ ఇన్పుట్ నమ్స్ ఇచ్చాడు, 2, 7, 11, 15 ఇచ్చాడు, టార్గెట్ ఏమో 9 ఇచ్చాడు. సో 9 కావాల్సింది ఏంది, 2, 7. సో వాట్ ఇండెక్స్ ఇస్ 0, 1. ఫైన్, వెల్ అండ్ గుడ్. నెక్స్ట్ 3, 2, 4 ఇచ్చాడు, టార్గెట్ ఏమో 6 ఇచ్చాడు. 3 + 2 కాదు, 2 + 4 చేస్తే మనకు 6 వస్తుంది. వాట్ ఇండెక్స్ ఇస్ 1, 2. డన్, కరెక్ట్గా ఇచ్చాడు, అర్థమైంది. 3, 3 ఇచ్చాడు, టార్గెట్ 6 ఇచ్చాడు. సో 6 అంటే 3 + 3, సో 0 ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్. ఫైన్. సో ఇక్కడ ఏం చేసామంటే మనం ఇచ్చిన ప్రతి ఎగ్జాంపుల్ని కూడా క్లియర్గా అర్థం చేసుకున్నాం. మనకు అర్థమైన దానికి వీడు ఇచ్చిన శాంపుల్ ఇన్పుట్ అవుట్పుట్కి మనం క్లారిటీగా అర్థమైంది. సో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సో మన క్వశ్చన్ అనేది క్లారిటీగా అర్థం చేసుకున్నాం. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, కన్స్ట్రెంట్స్. ఇక్కడ కన్స్ట్రెంట్స్ అనేది 10⁴ అన్నాడు. అంటే n ఇచ్చాడు, n < 10⁴ అన్నాడు. సో 10⁴ అన్నాడు కాబట్టి మనకి ఏవే పాసిబుల్ ఛాన్స్ ఉంది, ఆర్డర్ ఆఫ్ n² ఛాన్స్ ఉంది. ఆర్డర్ ఆఫ్ n² అనేది వర్స్ట్ కేసులో కొన్నిసార్లు అవుతుంది, కొన్నిసార్లు అవ్వదు. సో బెటర్ టు అవాయిడ్ దిస్ వన్, అవాయిడ్ ఇన్ ఆర్డర్ ఆఫ్ n². సో బెటర్ టు అవాయిడ్ ఇన్ ఆర్డర్ ఆఫ్ n². ఇంకా మనకి ఏ అల్గోరిథం సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకేం కాంప్లెక్సిటీతో 10⁴ ఎల్లో చేస్తుంది, ఆర్డర్ ఆఫ్ n ఎల్లో చేయొచ్చు, రైట్? ఆర్డర్ ఆఫ్ n ఇంకా తక్కువ కూడా అవుతుంది, బట్ ఇంక మ్యాక్సిమం అవ్వకపోవచ్చు. సో 10⁴ అన్నాడంటే నేను బ్లైండ్గా ఫిక్స్ అయిపోతాను. ఓకే, దీంట్లో n² అయ్యే ఛాన్స్ ఉంది, బట్ ఇది సమ్ టైమ్స్ అవుతుంది, సమ్ టైమ్స్ అవ్వదు. మ్యాక్సిమం ఇది 10⁴ అన్నాడంటే ఆర్డర్ ఆఫ్ n² అవాయిడ్ చేయాలి. గుడ్. నెక్స్ట్ n log n ఉంది, ఆర్డర్ ఆఫ్ nలో సాల్వ్ చేయొచ్చు. ఆర్డర్ ఆఫ్ n log nలో మనం ఎట్లా సాల్వ్ చేయగలము అని ఇచ్చాడు. సో నాకు ఇచ్చిన అరే ఎగ్జాంపుల్కి ఏమైనా తీసుకుందాం. ఎగ్జాంపుల్కి ఏముంది, 2, 7, 11, 15, రైటా? సో నాకు ఇచ్చిన టార్గెట్ ఎంత, టార్గెట్ ఏమో 9. ఏదైనా ఒక నార్మల్గా ఒక లూప్ మొత్తం తిప్పేసి, ఆర్డర్ ఆఫ్ n² అంటే నేను ఒక లూప్ మొత్తం తిప్పేయచ్చు. అంటే నేను ఒక ఫర్ లూప్ తిప్పేసుకుంటాను, ఫర్ in n అని అనేసుకున్నాం ఒక ఎగ్జాంపుల్కి. ఓకే, నెక్స్ట్ ఇంకో మనం లాగిన్ చేయొచ్చు. లాగిన్ అంటే మనకు గుర్తొచ్చేది ఏముంది, బైనరీ సెర్చ్, రైటా? ఆర్ మన బైనరీ సెర్చ్. ఓకేనా? సో లాగిన్లో బైనరీ సెర్చ్ చేయాలి. అంటే ఫర్ సపోజ్ నేను ఆర్డర్ ఆఫ్ nలో 2 అనుకున్నానంటే 2కి పేరు ఏంది, 7 కనిపెట్టాలి. 7 అనేది బైనరీ సెర్చ్లో కనిపెట్టగలమా? కనిపెట్టగలం, బట్ వెన్ ఇట్ ఈస్ ఇన్ సార్టెడ్ ఆర్డర్, సార్టెడ్ ఆర్డర్లో రావాలి. సో సార్టెడ్ ఆర్డర్లో ఉంటే మనం బైనరీ సెర్చ్ చేయొచ్చు, రైటా? సో సార్టెడ్ ఆర్డర్లో పెట్టుకుంటే 7 ఎంత ఉందో ఇందులో కనిపెట్టగలం. ఫైన్. సో సార్ట్ చేయాలి కాబట్టి సార్ట్ చేసేద్దాం. సార్ట్ చేసేస్తే మనకి ఏమొస్తుంది, ఆల్రెడీ సార్టర్లోనే ఉంది, సో నథింగ్ టు వరీ. బట్ సార్ట్ చేస్తే మనకి ఇండెక్సెస్ రిటర్న్ చేయమన్నాడు కాబట్టి ఇండెక్సెస్ పోయే ఛాన్స్ ఉంది. అప్పుడు ఏం చేస్తామంటే ఒక పేర్లో సేవ్ చేసుకుందాం. ఏముందంటే 2 అనేది 0 ఇండెక్స్ దగ్గర, నెక్స్ట్ ఏముంది 7 అనేది 1 ఇండెక్స్ దగ్గర, 11 అనేది 2 ఇండెక్స్ దగ్గర, 15 అనేది 3 ఇండెక్స్ దగ్గర. సో నేను ఎట్లా కానీ ఒక అరేలో వాల్యూస్ కానీ సేవ్ చేసుకుంటే నాకు ఇండెక్సెస్ అనేది ఆల్వేస్ ఆర్డర్లో ఉంటాయి. నేను ఇన్కేస్ సార్ట్ చేసిన ఇండెక్సెస్ చేంజ్ అయినా వాటి ఒరిజినల్ ఇండెక్సెస్ సేవ్ చేసుకోవడం వల్ల నాకు ఇండెక్సెస్ రిటర్న్ చేయమని కాబట్టి రిటర్న్ చేసేచ్చు. సో సో ఇండెక్సెస్ ఇష్యూ రాదు. సో సార్టెడ్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి నువ్వు ఫస్ట్ ఎలిమెంట్ 2 తీసుకున్నావు అనుకో, ఇక్కడ నువ్వు 2 తీసుకున్నావు, నీకు టార్గెట్ ఎంత 9 కనిపెట్టాల్సింది. ఇంకెంత కనిపెట్టాలి, 9 - 2 చేస్తే ఎంత కావాలి, ఎంత వస్తుంది, 9 - 2 చేస్తుంటే 7 వస్తుంది. 7కి నేను బైనరీ సెర్చ్ చేయగలనా, ఇది ఆల్రెడీ సార్టెడ్ ఆర్డర్లో ఉంది, దీని మీద నేను బైనరీ సెర్చ్ చేయగలనా, ఎస్ నేను బైనరీ సెర్చ్ చేయగలను. సో అప్పుడు కళ్ళు మూసుకొని పోయి ఏం చేస్తానంటే బైనరీ సెర్చ్ చేస్తాను. బైనరీ సెర్చ్ చేస్తే బైనరీ సెర్చ్కి టైం కాంప్లెక్సిటీ ఎంత, log n. ఓకేనా? ఇన్ కేస్ బైనరీ సెర్చ్ చేసిన తర్వాత నాకు ఈ 7 అనేది ఫైండ్ అవుట్ అయిందంటే డైరెక్ట్గా రిటర్న్ చేసేస్తాం. రిటర్న్ ఆఫ్ ఇండెక్స్ 1 ఇండెక్స్ 2.
పాయింటా? అర్థమైందా? సింపుల్గా క్లియర్ అర్థమైందా? ఇప్పుడు ఎడ్జ్ కేసెస్ ట్రై చేద్దామా? ఎడ్జ్ కేసెస్ వచ్చేసరికి ఏమేమి ఉండే ఛాన్స్ ఉన్నాయి ఇక్కడ. ఏంటంటే మనకు ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 3,3 అనుకుందాం. మనకి టార్గెట్ ఇక్కడ 6 ఇచ్చాడు కదా, ఇది చూద్దాం. సో టార్గెట్ 6 ఇచ్చాడు అనుకుందాం. టార్గెట్ 6 అనుకుంటే ఇక్కడ ఎలా అంటే 6 - 3 చేస్తే నాకు 3 వచ్చింది. 3 అనేది బైనరీ సెర్చ్ చేయాలి, రైటా? ఎస్. కానీ నువ్వు ఏమేమి పంపించాలి? 0,1 పంపించాలి. వర్స్ట్ కేసులో నువ్వు 0,0 పంపించే ఛాన్స్ ఉంది కదా, సేమ్ ఇండెక్స్ మల్టిపుల్ టైమ్స్ పంపించే ఛాన్స్ ఉంది కదా. సో దీనికోసం మనం ఏం చేయాలంటే బైనరీ సెర్చ్ చేసేటప్పుడు నీ లెఫ్ట్ అనేది ఇప్పుడు కూడా i+1 నుంచి రైట్ ఎప్పుడు n దగ్గర అనుకుంటే ఛాన్స్ ఉంది కదా, రైట్. సో మనం ఎట్లా తీసుకొని సాల్వ్ చేస్తే సరిపోద్ది. ఎడ్జ్ కేసు కూడా ఫిగర్ అవుట్ చేస్తాం, దానికి సొల్యూషన్ కూడా ఫిగర్ అవుట్ చేస్తాం, కోడ్ రాస్తాం, ఎన్ఆర్ రాస్తే ఫిక్స్ చేస్తాం. సో దీని టైం కాంప్లెక్స్ ఎంత? ఆర్డర్ ఆఫ్ n log n, రైటా? రైట్, ఫైన్, గుడ్. సో మనం ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ అవాయిడ్ చేస్తాం. దీంట్లో చేయొచ్చు జస్ట్ బ్రూట్ ఫోర్స్. ఆర్డర్ ఆఫ్ n లెవెల్లో సాల్వ్ చేసాం. ఆర్డర్ ఆఫ్ n లో సాల్వ్ చేయగలమా? ఆర్డర్ ఆఫ్ n లో సాల్వ్ చేయాలంటే మనం ఇక్కడ చేసాం కదా. సో ఆర్డర్ ఆఫ్ n లో సాల్వ్ చేసే అప్రోచ్ ఉంది, ఛాన్స్ ఉంది, రైట్ కదా. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు? ఫర్ లూప్ ఉంది, log n ఉంది, సార్టింగ్ కూడా చేస్తాము. సో దీంట్లో ఏంటంటే అవాయిడ్ సార్టింగ్ అవాయిడ్ చేయాలి, బైనరీ సెర్చ్ కూడా అవాయిడ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ మనం సార్టింగ్ చేసుకొని స్టోర్ చేస్తున్నాం కదా, ఇది అవాయిడ్ చేయాలి. తర్వాత మనం ఇక్కడ బైనరీ సెర్చ్ కూడా అవాయిడ్ ఉంది కదా, బైనరీ సెర్చ్ కూడా చేస్తున్నాం కదా, ఇది కూడా అవాయిడ్ చేయాలి. ఇది కానీ అవాయిడ్ చేస్తే మనకి ఆర్డర్ ఆఫ్ n లో ఛాన్స్ ఉంది. సో ఇది కూడా తీసేస్తున్నాను. సో ఇక్కడ మనం బైనరీ సెర్చ్ వాడకుండా సాల్వ్ చేయాలి. ఎట్లా సాల్వ్ చేద్దాం? సో మనం అనుకున్న దాని ప్రకారం 9 - 2 చేస్తే 7 కనిపెట్టాలి. జస్ట్ 7 ఉందా లేదా? ఫైన్, 7 ఉందా లేదా ఎట్లా ట్రై చేస్తాం? హ్యాష్ మ్యాప్, రైట్. మనకి ఏదైనా ఆర్డర్ ఆఫ్ 1లో లుక్అప్ చేయాలంటే సో హ్యాష్ మ్యాప్లో 7 అనేది స్టోర్ చేసుకుంటే పని అయిపోద్ది. సో ఇక్కడ ఏంటంటే హ్యాష్ మ్యాప్లో 7 అనేది కీ, దాని ఇండెక్స్ అనేది వాల్యూ కింద స్టోర్ చేసుకున్నాం అనుకో, లైక్ 1 అని. సో మనం 7 లుక్అప్ చేసి దొరికిపోదు కదా, రైటా? సో ఆల్రెడీ మనకి హ్యాష్ మ్యాప్లో ఉందా లేదని చెక్ చేసుకోవడానికి పనికి వస్తుంది. సో మనం ఇట్లా ఆలోచించామంటే మనం హ్యాష్ మ్యాప్ వాడి సాల్వ్ చేయగలము. సో ఫ్రంట్ నుంచి రావాలా బ్యాక్ నుంచి రావాలంటే హ్యాష్ మ్యాప్లో మనం అనేది బ్యాక్ నుంచి పెట్టుకుంటూ వచ్చేద్దాం. అంటే మనం 7 పెట్టకుండా, ఫర్ సపోజ్ ఇనిషియల్గా మనం ఏమీ లేదు, ఎట్లా పెట్టుకుందంటే ఆర్డర్ ఫాలో అవుతూ పెట్టుకుందాం. సో హ్యాష్ మ్యాప్ అనేది ఎంటీ, ఏమీ లేదు, 7 ఫైండ్ అవుట్ అవ్వలేదు, రిటర్న్ పంపించేద్దాం. కానీ రివర్స్ వచ్చినప్పుడు మాత్రం 2 అనేది వాల్యూ, దాని ఇండెక్స్ అనేది ఇక్కడ పెట్టేస్తాం. ఫైనా? రైట్, గుడ్. నెక్స్ట్ ఏం చేయొచ్చు? 7 వచ్చింది, 9 - 7 చేసింది, మనకి 2 వచ్చింది. 2 అనేది ఉందా? హ్యాష్ మ్యాప్లో లుక్అప్ చేస్తుంది, 2 అనేది ఉంది, ఆల్రెడీ 0 ఇండెక్స్ ఉంది. సో దొరికింది కాబట్టి రిటర్న్. దీంట్లో నేను ఇంకా నీకేం చెప్తానంటే ఇన్ కేస్ పాసిబుల్ అయితే టైమర్ ఆన్ చేసుకొని స్టార్ట్ చేయి. ఓకే, సాల్వ్ చేయి. ఇన్ కేస్ నువ్వు 30 minutesకి కూడా ఇంకా సాల్వ్ చేయలేకపోతున్నావు అంటే బ్రేక్ ఇచ్చి మళ్ళీ ట్రై చేయి. అవ్వట్లేదంటే ఇక్కడ ఫ్రెండ్ అని రీసెంట్గా ఒక ఆప్షన్ ఇచ్చాడు, కొలాబరేషన్ అని చెప్పి, ఇది లింక్ కాపీ చేసి వాడికి పంపించు, వాడు దీన్ని యాక్సెస్ చేస్తాడు. ఓకేనా? సో 3 hours వరకు మీరు కలిసి సాల్వ్ చేసుకుంటూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఎట్లా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. డన్. ఇది ఒక సింపుల్ వే. నేనైతే ఎట్లా సాల్వ్ చేస్తాను, ఏ అల్గోరిథమ్స్ అని ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. సో దానికోసం మనం కాన్స్టెంట్స్ వాడుకుంటాం, కాన్స్టెంట్ బేస్ చేసుకొని ఏ అల్గోరిథం సాల్వ్ చేయగలని చెప్పి మనం ఒక ప్లాన్ చేసుకున్నామంటే సో మనకి అల్గోరిథమ్స్ అనేది చాలా స్ప్లిట్ అయిపోతుంది. అప్పుడు ఏ అల్గోరిథంలో వాడాలో అని చెప్పి మనకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. సో ఇట్లా తర్వాత ఇన్ కేస్ రాకపోతే హింట్స్ చూడడం కానీ, లేదంటే వేరే మెథడ్స్ ట్రై చేయడం కానీ, ఎట్లా నువ్వు ఇంప్రూవ్ అవ్వచ్చు. సో ఇది గైస్ ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.